డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఒక సంచలన ప్రకటనతో ముందుకొచ్చారు. కొన్ని దేశాల నుండి అమెరికాకు వలసల్ని పర్మనెంట్గా ఆపేస్తున్నట్టు ప్రకటించారు. ఇది జస్ట్ ఒక పాలసీ మార్పు కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను తలక్రిందులు చేసే ఒక పెద్ద నిర్ణయం. అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? పదండి, దీని గురించి లోతుగా చూద్దాం. ఈ ఒక్క వాక్యమే ట్రంప్ కొత్త పాలసీకే మూలం. అమెరికా తలుపులు కొన్ని దేశాలకు ఇక శాశ్వతంగా మూసుకుపోతాయని ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు. ఇంత కఠినమైన నిర్ణయం వెనుకున్న అసలు కారణాలేంటో, వాదనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, అసలీ నిర్ణయానికి దారితీసిన ఘటన ఏంటి, ఈ పాలసీలో ఏముంది, దీనికి అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్న వాదనలు ఏంటి, ఇంకా దీనివల్ల ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయాలు మాట్లాడుకుందాం. ప్రతి పెద్ద నిర్ణయం వెనక ఒక తక్షణ కారణముంటుంది కదా, అలాగే ఈ ఇమ్మిగ్రేషన్ ఫ్రీజ్ వెనుక కూడా వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక దారుణమైన సంఘటన ఉంది. ఈ టైంలైన్ చూస్తే మనకు మొత్తం కథ క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, 2021లో అమెరికాకు మిత్రుడిగా ఆపరేషన్ అలైజ్ వెల్కమ్ కింద దేశంలోకి అడుగుపెట్టాడు రెహమానుల్లా. కాని 4 ఏళ్లు తిరిగేసరికి అదే దేశ భద్రతా సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఒక్క సంఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అదే ఈ కఠినమైన వలస విధానానికి తక్షణ కారణమైంది. సరే, ఇంతకీ ఈ కొత్త పాలసీలో ఏముంది? ఇది కేవలం ట్రావెల్ బ్యాన్ మాత్రమేనా, లేక ఇంకా ఏమైనా లోతైన విషయాలు ఉన్నాయా? ఇప్పుడు వివరంగా చూద్దాం. ట్రంప్ తన స్పీచ్లో థర్డ్ వరల్డ్ దేశాలు అనే పదం వాడారు కదా, అసలు దాని అర్థమేంటి? ఒకప్పుడు కోల్డ్ వార్ టైంలో అమెరికా వైపు కానీ రష్యా వైపు కానీ కాకుండా న్యూట్రల్గా ఉన్న దేశాలను అలా పిలిచేవారు. కాని ఇప్పుడు దాని అర్థం కొంచెం మారింది. ఇప్పుడు సాధారణంగా అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలను అనడానికి వాడుతున్నారు. అది కొంచెం నెగటివ్ టోన్లో అన్నమాట. ఓకే, ఈ పాలసీ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సొమాలియా లాంటి మొత్తం 12 దేశాలపై కంప్లీట్ బ్యాన్ ఉంటుంది. అంటే ఈ దేశాల పౌరులు ఇక అమెరికాలోకి అడుగు పెట్టలేరు. తర్వాత బరుండి, క్యూబా లాంటి మరికొన్ని దేశాలపై పాక్షికంగా ఆంక్షలు ఉంటాయి. ఈ పాలసీ కేవలం కొత్తగా వచ్చేవాళ్ల గురించే కాదు, ఇక్కడే అసలు విషయముంది. ఆల్రెడీ అమెరికాలో ఉంటున్న వాళ్లపైన దీని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. బైడెన్ టైంలో వచ్చిన వాళ్లందర్నీ మళ్లీ చెక్ చేస్తారట. దేశానికి ఆస్తి కాదనిపిస్తే వాళ్లని డీపోర్ట్ చేస్తారు. అంతేందుకు, యాంటీ అమెరికన్ పనులు చేస్తే గ్రీన్ కార్డు ఉన్నవాళ్లని కూడా వెనక్కి పంపించేస్తారట. ఇది చాలా పెద్ద విషయం. సరే, ఇంత కఠినమైన పాలసీని సపోర్ట్ చేసేవాళ్లు ఏమంటున్నారు, వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చూద్దాం. మెయిన్గా వాళ్లు ఫోకస్ చేసేది రెండు విషయాలు: నేషనల్ సెక్యూరిటీ, ఇంకా అమెరికన్ కల్చర్. సో వాళ్ల వాదన చాలా క్లియర్ అండ్ సింపుల్. వాళ్ళేమంటున్నారంటే, దేశ భద్రతే మాకు ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడికొచ్చి మా జెండాను తగలబెట్టడం, మా చట్టాల బదులు షరియాలా కావాలనడగడం లాంటివి మేం సహించం. సింపుల్ మెసేజ్: మా కల్చర్తో కలిసిపోండి, గౌరవించండి, లేదంటే వెళ్ళిపోండి, అంతే. రైట్, ఇది నాణ్యానికి ఒక వైపు. మరి రెండో వైపు, ఈ పాలసీని తీవ్రంగా వ్యతిరేకించేవాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. వీళ్ల మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఒకడు చేసిన తప్పుకి ఒక దేశం మొత్తాన్ని, లక్షలాది మంది అమాయకుల్ని ఎలా బాధ్యుల్ని చేస్తారు? ఇది ఏ రకమైన న్యాయం? వాళ్ళింకో విషయం కూడా గుర్తు చేస్తున్నారు. అమెరికా అనేది ఇమ్మిగ్రెంట్స్తో కట్టిన దేశం. వాళ్ల కష్టం, వాళ్ల చెమటతోనే అది ఈరోజు ఈ స్థాయిలో ఉంది. సెక్యూరిటీ ఇంపార్టెంటే, కాదనట్లేదు. కాని దానికోసం మానవత్వాన్ని మర్చిపోవాలా? చూడండి, ఇక్కడ ఈ రెండు వాదనల మధ్య ఉన్న తేడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు సెక్యూరిటీ అన్నింటికన్నా ముఖ్యం అనే వాదన, మరోవైపు సెక్యూరిటీ కావాలి కాని మానవత్వంతో పాటు అనే వాదన. ఒకరి తప్పుకు అందరూ బాధ్యులే అంటున్నారు, ఇంకొకరు ఎవరు తప్పు చేస్తే వాళ్లే బాధ్యులు అంటున్నారు. సో ఇది జస్ట్ ఒక పాలసీ గురించిన డిబేట్ కాదు, రెండు వేర్వేరు ఐడియాలజీల మధ్య జరుగుతున్న ఫైట్ ఇది. ఈ నిర్ణయం ప్రభావం కేవలం అమెరికా బార్డర్స్తో ఆగిపోదు. దీని ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అమెరికా వెళ్లాలి అనుకుంటున్న కొన్ని లక్షల మంది జీవితాలని ఇది తలక్రిందులు చేయబోతోంది. ఒక్క మాటతో ఒక కొత్త అనిశ్చితి మొదలైంది. అమెరికాలో చదువుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి అని కలలు కంటున్న వాళ్ల పరిస్థితేంటి, వాళ్ల ఫ్యూచరేంటి? వాళ్లే కాదు, ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్లో కూడా ఇప్పుడు ఒక రకమైన భయం.
మా పరిస్థితేంటి అనే ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. దీనివల్ల ఏమవ్వచ్చు? స్టూడెంట్ వర్క్ వీసాలు రావడం ఇంకా కష్టమైపోతుంది. ఒకప్పుడు సేఫ్ అనుకున్న గ్రీన్ కార్డుకి కూడా ఇప్పుడు భద్రత లేదనే ఫీలింగ్ రావచ్చు. ఇంకా దారుణమేంటంటే, అమెరికా చేసింది కదా అని మిగతా వెస్టర్న్ దేశాలు కూడా ఎలాంటి రూల్స్ పెట్టొచ్చు. ఇది గ్లోబల్గా ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా ఒక వేవ్ క్రియేట్ చేసే ప్రమాదం ఉంది. సో ఈ మొత్తం డిస్కషన్ మనల్ని ఒక ఫండమెంటల్ క్వశ్చన్ దగ్గరికి తీసుకొస్తుంది. ఇది కేవలం అమెరికాకి మాత్రమే కాదు, మనందరికీ సంబంధించిన ప్రశ్న. ఒక దేశానికి తన ప్రజల భద్రత ముఖ్యమా, లేక ప్రపంచం పట్ల తనకున్న మానవతా బాధ్యత ముఖ్యమా? ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా? ఆ లైన్ ఎక్కడ గీయాలి? దేశాన్ని కాపాడుకోవడానికి ఎంత కఠినంగా ఉండొచ్చు, అదే సమయంలో మానవత్వాన్ని ఎంతవరకు నిలబెట్టుకోవాలి? దీనికంత ఈజీగా సమాధానం దొరకదేమో.